ఎస్టర్డే నైట్ నిన్న రాత్రి నేను విజయవాడ దగ్గర పునాదిపాడు అనే ప్రాంతంలో సువార్త సభలో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళాను. నిన్న రాత్రి వాక్యం అందించి 2 గంటలకు వచ్చాను. 2 గంటలకు వచ్చిన తర్వాత సడన్గా ఒక వీడియో వచ్చింది నాకు. ఏంటి ఆ వీడియో అంటే, తైవాన్ ప్రాంతంలో వచ్చిన భూకంపము అని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ పెట్టారండి. అవి ఇప్పుడు వీడియో క్లిప్పింగ్సో లేకపోతే పాస్ట్లో వచ్చిన ఎర్త్ క్వేక్ వీడియో క్లిప్పింగ్సో నాకు తెలియదు. ఆ వీడియో క్లిప్పింగ్స్లో ముందు ఇలా ఎర్త్ షేక్ అవుతుంది, కరెంటు స్తంభాలు పడిపోతూ ఉన్నాయి. పర్వాలేదు, కరెంటు స్తంభాలు పడతాయి, అందులో ఏముంది అనుకున్నా. ఆ కాసేపు తర్వాత అదే వీడియో క్లిప్పింగ్లో 3 పెద్ద పెద్ద ఆకాశాన్ని అంటే భవంతులు, స్కై స్క్రాపర్స్ ఇలా పేకమేడల్లా కూలిపోయండి. ఆ వీడియో చూడగానే నా మనసులోకి వచ్చిన ఫస్ట్ ఆలోచన ఏంటంటే, జాన్ వెస్లీ గారు ప్రస్తుతానికి తైవాన్లోనే ఉన్నారు. నిన్న ఉదయం వచ్చిన వార్త తైవాన్లో ఎర్త్ క్వేక్ వచ్చిందని. ఇప్పుడు 3 బిడ్డలు ఉన్నారు నాతో. నేను ఇంట్లో ఉన్నాను, దైవజనులు ఆ దేశంలో ఉన్నారు. నిజానికి నాకు విశ్వాసం లేకపోతే రాత్రంతా నాకు నిద్ర పట్టదు, అంతే కదండి. మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ భారతదేశం వచ్చేదాకా నేను తిండి తిప్పలు మానేసుకొని, నిద్రాహారాలు మానేసుకొని, గుండె అరచేతిలో పెట్టుకొని అలా ఉండాలి. కానీ వెంటనే నాకు దేవుని బాహుబలం దేవుడు జ్ఞాపకం చేశాడు. దైవజనులు జపాన్ దేశానికి వెళ్ళారు. జపాన్ నుంచి వచ్చాక అక్కడ భయంకరమైన భూకంపం వచ్చింది. మేము ఇజ్రాయెల్ దేశానికి ఈ వార్ స్టార్ట్ అవ్వక ముందు 2 సార్లు వెళ్ళాము. అక్కడ మేమున్నప్పుడు దేవుడు యుద్ధం ప్రారంభం కానివ్వకుండా మేము వచ్చాకే అక్కడ పరిస్థితులు మారాయే. గతంలో కాపాడిన దేవుడు, గతంలో రక్షించిన దేవుడు, గతంలో క్షేమాన్ని ఇచ్చిన దేవుడు ఈ సందర్భంలో కూడా ఇస్తాడు. నిన్న రాత్రి మోకాళ్ళేసి అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒకటే చెప్పా, నాకు తెలుసయ్యా నీ బాహుబలం తక్కువ అవ్వలా. నేను నీ మీద ఆధారపడుతున్నాను కాబట్టి నేను కంగారు పడను, ఎందుకంటే నా చేతిలో ఏమీ లేవు, అన్నీ నీ చేతిలో ఉన్నాయి. మీ దాసుని నువ్వు క్షేమంగా ఉంచుతావని నాకు తెలుసు. అది అర్ధరాత్రి. నేను ఆ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయాలనుకోలే. ఉదయకాల సమయం లేవగానే ఫోన్ చేస్తున్నా, ఎత్తట్లేదు దైవజనులు. అయినా మళ్ళీ ప్రభు నీ మీద ఆధారపడుతూ, ఐ బిలీవ్ హీ ఈజ్ సేఫ్, ఆయన క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నా. ఆ తర్వాత మెసేజ్ వచ్చింది, కాల్ చేశారు, ఇక్కడ అంతా బాగానే ఉంది, తైవాన్లో భూకంపం వచ్చింది కానీ మేమున్న ప్రాంతంలో ఎలాంటి భూకంపం లేదు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ జీవితంలో కొన్నిసార్లు సమస్య యొక్క తీవ్రత, సమస్య యొక్క సైజు చాలా పెద్దగా అనిపించినప్పుడు దేవుని బాహుబలం తక్కువైపోయిందని ఆలోచించి కృంగిపోతూ ఉంటాం మనం. దేవుడు మోషేకు అదే జ్ఞాపకం చేశారు. దైవజనులు జాన్ వెస్లీ గారు గడిచిన వారంలో చైనా అండ్ తైవాన్ ఈ 2 దేశాలలో మరి పర్యటించి క్షేమంగా శనివారం ఉదయకాల సమయంలో రాజమండ్రికి రావడానికి దేవుడు తన మహాకృపను చూపించారు. తైవాన్లో భూకంపం వచ్చింది. నిజానికి నేను థర్స్డే ఒక మీటింగ్కి వెళ్ళాను. థర్స్డే నైట్ నేను వచ్చేసరికి మీటింగ్ ముగించుకొని 2 గంటలు అయింది అర్ధరాత్రి. ప్రార్థన చేసుకొని పడుకునే ముందు సడన్గా ఎందుకో వాట్సాప్ ఓపెన్ చేస్తే ఒక వీడియో వచ్చింది, తైవాన్లో భూకంపాన్ని గురించిన వీడియో. ఆ వీడియోలో ముందు మరి నేల, ఆ తర్వాత కరెంటు స్తంభాలు ఇవన్నీ కదలడం, పడిపోవడం ఉన్నాయి. ఆ తర్వాత ఒక 3 పెద్ద పెద్ద బిల్డింగ్స్ పేకమేడల్లా కూలిపోతూ ఉన్నాయండి. అది ఇప్పుడు విజువల్సా, ఇంతకుముందు విజువల్సా నాకు తెలీదు. బట్ తైవాన్ని గురించిన వీడియో ఒకటి నాకు కనబడినప్పుడు ఒకటే ప్రార్థన చేశాను, దైవజనులు నీ పని మీద వెళ్ళారు ప్రభా, అక్కడ భూకంపం ఉన్నప్పటికీ ఐ బిలీవ్ సేఫ్గా మీరు తీసుకొస్తారని నమ్ముతున్నాను, విశ్వసించువాడు కలవరపడడు అని వాక్యంలో ఉంది. నేను ఒకవేళ కలవరపడితే ఇంకా అర్ధరాత్రి 2 నుంచి ఉదయం వరకు మళ్ళీ జాన్ వెస్లీ గారు ఫోన్ చేసి బాగానే ఉన్నాను చెప్పే వరకు నాకు నిద్ర పట్టదు. బట్ ఐ చోస్ టు బిలీవ్ ఇన్ ద లార్డ్. ప్రార్థన చేసుకొని పడుకున్నాను. ఉదయకాల సమయంలో దైవజనులు చెప్పారు, భూకంపం అయితే వచ్చింది కానీ మేమున్న ప్రాంతంలో రాలేదు, అదర్ సైడ్ వచ్చింది, సేఫ్గా ఉన్నానని చెప్పారు. మరి విరామం లేని ప్రయాణాలు, పరిచర్యలో దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడుగా మరి తన దాసులను నడిపిస్తున్నారు. మీరందరూ చేసిన ప్రార్థనలను బట్టి, అందిస్తున్న సహకారాన్ని బట్టి మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.